Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. శరన్నవరాత్రి వేడుకలు ఇప్పటికే ఊరు వాడ ఉత్సాహంగా మొదలైపోయాయి. పూలతో బతుకమ్మను తీర్చిదిద్ది ఆటపాటలతో కోలాటాలతో తెలంగాణలోని ఊరూర బతుకమ్మ పండుగలు జరుపుకునే రోజులివి. దసరా అంటే మార్కెట్కు కొత్త ఉత్సాహం వస్తుంది అండ్ ఈ రోజుల్లో తలపెట్టే ప్రతి పని విజయాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా లాంగ్ టైం కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కు అన్ని విధాలుగా అనుకూలమైన టైం ఇది. ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. దసరా పండుగ ప్రతి ఇంట కొత్త శోభను నింపాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ ఆర్క్ గ్రూప్ తరఫున మరియు క్రెడై తరఫున విజయదశమి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా క్రెడై హైదరాబాద్ తరఫున దసరా శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడై తెలంగాణ నుండి దసరా శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు SMR హోల్డింగ్స్ తరఫున విజయదశమి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున విజయదశమి శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు నారెట్కో ఆంధ్రప్రదేశ్ తరఫున విజయదశమి శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు క్రెడై విశాఖపట్నం యొక్క దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు క్రెడై విశాఖపట్నం చాప్టర్ తరపున దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. చాలా సందేహాలకు ఆన్లైన్ లో జవాబులు వెతుక్కుంటున్న రోజులివి. హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఆసక్తి ఉన్న వారికి అన్ని అనుమతులతో ఉన్న ప్రాజెక్టులు ఎక్కడున్నాయి అని డౌట్ రావడం సహజం. ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్ లో వెతికితే కనిపించే ఆప్షన్స్ లో కాస్తంత గందరగోళం ఉండక మానదు. దీనికి ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్ లో ఉంచుతుంది. www.naredkotelangana.com వెబ్సైట్. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. కనకదుర్గమ్మ 9 రోజుల అలంకారాల్లో కొలువుదీరి పూజలు అందుకునేటువంటి పండగ దసరా. బతుకమ్మలతో పల్లె పల్లెన కొత్త శోభ నిండే దసరా పండగ వచ్చేసింది. మరో వారం పాటు దసరా సందడి మామూలుగా ఉండదు. ఈ పెద్ద పండగ ముగిశాక దీపావళి పండగ కన్నా ముందు రియాలిటీ రంగానికి ఇంకో పెద్ద పండగ వచ్చేస్తుంది. అదే నారెడ్కో తెలంగాణ నిర్వహించే ప్రాపర్టీ షో. ఈ ఈవెంట్ జరిగే టైం దగ్గర పడడంతో ఇండస్ట్రీ వర్గాలు, హోమ్ బయర్స్ లో కొత్త ఉత్సాహం కూడా నెలకొంది. ఈ ఫెస్టివల్ సీజన్ లో ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేసేలా నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో ప్లాన్ చేసింది. ఇట్స్ హోమ్ టైమ్ అనే థీమ్ తో దసరా, దీపావళి పండుగల మధ్య టైంలో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనుంది. గతం కన్నా మరింత గ్రాండ్ గా, మరింత ఎగ్జైటింగ్ గా ఉండేలా ప్రాపర్టీ షోను కండక్ట్ చేయడానికి నారెడ్కో తెలంగాణ చాప్టర్ కార్యవర్గం ఏర్పాట్లు చేస్తోంది. హలో ఎవ్రీవన్, మనం ఈరోజు నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మేక విజయ్ సార్ గారితో ఉన్నాము. హలో సార్. మీకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో సార్, హైదరాబాద్లో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో జరగబోతుంది. సో దాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ నారెడ్కో తెలంగాణ తరఫున దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే మీరందరూ ఎదురు చూస్తున్న నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైటెక్స్ లో ప్రారంభం కాబోతుంది. ప్రతి సంవత్సరం లాగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగినాయి. చాలా మంది డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటితో పాటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. స్పాట్ లో కనుక కొనుక్కొని వాళ్ళకి
డెవలపర్స్ కొంతమంది ఆకర్షణీయమైన రేట్లు ఇస్తారు. బ్యాంక్స్ కూడా కొన్ని కన్సెషన్లు ఇవ్వచ్చు స్పాట్ లో కనుక లోన్ శాంక్షన్ తీసుకుంటే. సో ఈ అవకాశాన్ని కనుక వదులుకుంటే మళ్ళీ మీరు ఇంకొక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరందరూ తప్పకుండా నారెడ్కో ప్రాపర్టీ షోకి విజిట్ చేయండి. మీకు ఏమన్నా సందేహాలు అంటే ప్రాపర్టీకి సంబంధించిన సందేహాలు ఉంటే కూడా మా నారెడ్కో టీం అక్కడ ఉంటుంది. మీ సందేహాలు కూడా నివృత్తి చేస్తారు. ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే మన దగ్గర ఉంటాయి. సో అందుకని వాళ్ళకి ప్రాపర్టీ ఎలాంటిది అని ఏ రకమైన భయము సందేహాలకు తావు లేకుండా ధైర్యంగా వచ్చి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఒక స్వంత ఇంటిదారులు అవ్వచ్చు. హలో ఎవ్రీవన్, మనం ఈరోజు నారెడ్కో జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నాము. హలో సార్, మీకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఏర్పాట్ల గురించి చెప్తారా? సుజన్ మీడియా ద్వారా యావత్ తెలుగు ప్రజలకి నారెడ్కో తెలంగాణ తరఫున విజయదశమి బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఎలాగైతే రెస్పాన్స్ వస్తుందో దానికన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మేము మొదలు పెట్టాము. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. అంటే డెఫినెట్గా పార్టిసిపెంట్స్ ఇంతమంది వస్తున్నారు అని మనకు ముందుగానే తెలిసిపోతుంది. అలాగే మా డెవలపర్స్ అందరు కూడా ఇప్పుడు పండగ సమయం కాబట్టి డెఫినెట్గా అందరికీ మంచి విజిటర్స్ వస్తారని కోరుకుంటున్నాము. దాంతోపాటు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే తెలంగాణలో ఒకప్పుడు మీరు ఏదైతే మిస్ అయిపోయామనుకున్నారో ఇప్పుడు ఆ సమయం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మిస్ అవుతే మళ్ళీ ఇంకెప్పుడు పట్టుకోలేరు. సో డెఫినెట్గా ఇది మంచి టైం. ఈ టైంలో మీరు వచ్చి మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎన్నుకొని కొనుక్కొని బుక్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హలో ఎవ్రీవన్, మనం ఈరోజు సుమంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ హెచ్ఆర్ఏ గారితో ఉన్నాము. హలో సార్, మీకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విషయ సేమ్ అండి. సో ఇప్పుడు నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో జరగబోతుంది. సో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నారెడ్కో ఎక్స్పో ప్రతి సంవత్సరం జరుగుతుంది. హైదరాబాద్లో జరిగే ప్రాపర్టీ ఎక్స్పోలో నారెడ్కో ప్రాపర్టీ ఎక్స్పో అతి పెద్దది. దీనిలో ఉన్నంత మీకు రేంజ్ వేరే ఎక్స్పోలో ఎక్కడ కూడా మీకు కనిపించదు. మీకు ఆ చాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు అందరూ ఎవరైతే పెద్ద డెవలపర్లు ఉన్నారో ప్రతి ఒక్కరు దానిలో వాళ్ళ ప్రాపర్టీస్ని షోకేస్ చేస్తారు. అండ్ హెచ్ఆర్ఐ నుంచి మేము దాదాపు నారెడ్కో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము కలిసి ప్రయత్నం చేస్తున్నాం. ఐ థింక్ ఇది మంచి అవకాశం అందరికీ కూడా. ప్రాపర్టీస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని ఎక్స్పోలోకి వచ్చి ప్రాపర్టీ చూడడమే కాకుండా డెవలపర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ చూసేసుకునే అవకాశం ఉంటుంది. నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి గారిని, సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారిని, ఎక్స్పీరియం చైర్మన్ రామడుగు రామ్దేవ్ గారు కలిసిన సందర్భంలో నారెడ్కో తెలంగాణ కొలాబరేషన్ తో ఎక్స్పీరియం స్టాల్ ను ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. తమ స్టాల్ ని సందర్శించే ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియం పార్క్ ఎంట్రీపై 20% డిస్కౌంట్ కూపన్లను కూడా అందజేస్తున్నట్టు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం, హరియా. నారెడ్కో తోటి మేము ఎక్స్పీరియం తరఫున కొలాబరేట్ అవుతూ ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈజ్ వెరీ హ్యాపీ టు టెల్ సార్ వాళ్ళు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మాకు ఒక స్టాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని గురించి అని చెప్పేసి ప్రతి విజిటర్కి మేము ఒక 20% డిస్కౌంట్ ఎంట్రన్స్లో మేము డిస్కౌంట్గా ఆఫర్ చేస్తున్నాము. దీన్ని అందరూ అవైల్ చేసుకోవాలా. నారెడ్కో ఎగ్జిబిషన్ కూడా అందరూ రావాలని చెప్పేసి మా తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. లావిష్ గా ఉండే ప్రాపర్టీ, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలోని ప్రైమ్ లొకేషన్, ఫ్యూచర్ జనరేషన్ ని సైతం ఇష్టపడేటువంటి ఎమినిటీస్, లుక్ లో బెస్ట్, క్వాలిటీలో ఎవరెస్ట్, ఇలా లగ్జరీ హోమ్స్ లో ఇంకెవరికి సాధ్యం కాదు, ఇంకెక్కడా కనిపించదు అనేంత అల్టిమేట్ లెవెల్ ప్రాజెక్ట్స్ కోసం అన్వేషిస్తున్నారా? అయితే నో డౌట్ ద డెస్టినేషన్ ఇస్ అన్విత గ్రూప్. యూనిక్ థీమ్ తో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్టులను తీర్చిదిద్దడంలో అన్విత గ్రూప్ కు ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంది. మ్యాన్ బిహైండ్ దీస్ మోడర్న్ మార్వెల్స్ ఈస్ నన్ అదర్ దాన్ బొప్పన అచ్యుతరావు గారు. తన విషనరీతో అన్విత సంస్థకు సెపరేట్ కస్టమర్ బేస్ ను తీసుకుని వచ్చారు. పల్లె పల్లెన జరుపుకునే ఈ దసరా పండగ అందరి ఇళ్లలో కొత్త శోభ నింపాలని కోరుకుంటూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది అన్విత గ్రూప్. Friends, this is a festival time for all of us. I wish all my friends, all customers, all the people of Telangana and Andhra Pradesh and India a happy Navaratri, happy Dasara, happy Batukamma. I wish all of them. Hello sir. Hello. ఎస్పెషల్లీ అబౌట్ అన్విత ఇవానా అండ్ అన్విత హై9 మీ విజన్ క్లియర్గా కనిపిస్తుంది. టెర్రస్ గార్డెన్ కావచ్చు అండ్ లార్జెస్ట్ స్కై వాక్ కావచ్చు. ఇప్పుడు వరకు ఏ ప్రాజెక్ట్ ఆఫర్ చేయలేదు అలాంటి ఒక స్కై వాక్. సో ఈ విజన్ వెనుకున్న కారణం ఏంటి సార్? ఇట్స్ ఆల్ యువర్ బ్రెయిన్ ఆర్ ఇట్స్ అ టీమ్ వర్క్? See, for everything, team is there definitely. But as a promoter, you need to know and you need to understand, to define yourself that what you want to deliver to your customer. Since I had an opportunity to live abroad and whatever I have been enjoying
occupying in those countries, I started implementing it. When I first came to Kollur, I was the first developer who came to Kollur. Previously, there was one villa project done by somebody else, but other than that, nobody was even taking lands in Kollur. So everyone was focusing in Tellapur and Gobanpalli those days. After seeing the outer ring road exit 2, I thought, it's going to be a prime location in a few years. So that is the reason I started acquiring lands in Kollur. We acquired for one 23 acres villa project. I acquired for one 4 acres apartment complex. That is what I've been working on. Whatever the first 4 acres I acquired those days, that project right now, in fact, we are delivering it now. The first 450 apartments of Ivana, which is Tower A and Tower B, we are in the process of delivering. And the construction is happening for the phase 2, which is 36 floors, 4 towers. First 2 towers we are working right now, and I think we are in 5th floor of second phase. So probably we'll hand over another 700 apartments sometime next year for fit outs. In 2027 we will hand over the remaining 700 apartments. So early 2028 we will deliver the complete Ivan. Not only delivering, we want to handle the facilities also, facilities management also, along with the residents associations, and we want to maintain the standards of our group during the post handover also. Regarding amenities and all, yes, I had seen those amenities outside, and that is what we are doing. When I first came to India, we were not even getting access to the terrace. Okay. So it's a huge area. I mean, billions of tons and tons of square footage is left idle, and nobody is having any facility for us. When we designed our projects, yes, we designed terrace gardens, we designed ground level amenities. We don't keep any apartment in the podium level. So that is the usual phenomenon of any of the group, that our policy is we don't keep any apartments in podium level. We want to keep the entire podium open for public without traffic. We will provide all the amenities under the towers and in the open areas also. When you compare the amenities of us with other competitors or builders locally here, always Anuvada's amenities will be much more, higher than other buildings because of the utilization of terrace areas and below the in-stilts areas and above podium areas. That is the usual design criteria which we follow in all our whether it is Ivana or I9 or the coming up project which is Alvarado or whatever. Thank you, sir. Thank you so much. Thank you very much. దసరా పండుగ అందరికీ సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా ప్రేక్షకులకు పౌలోమి ఎస్టేట్స్ తరఫున నవరాత్రులు, బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రామ్కీ ఎస్టేట్స్ మరియు రామ్కీ గ్రూప్ తరఫున శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున దసరా శుభాకాంక్షలు. మా మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుండి మా మిత్రులకు, మా కస్టమర్స్కు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకి, మా కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి RNP హ్యాష్ట్యాగ్ తరఫున దసరా శుభాకాంక్షలు. నలుగురు నడిచే బాటలో కాదు, కొత్త ఆలోచనలతో కొత్త బాటలో పయనించినప్పుడే ఈ ట్రెండీ యుగంలో ట్రెమెండస్ అనిపించేటువంటి లగ్జరీ ప్రాజెక్ట్స్ తో కస్టమర్లను మెప్పించడం సాధ్యమవుతుంది. ఈ విషయంలో అఖిల ప్రజానికం నచ్చే మెచ్చే బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి ఒక్క కస్టమర్ కు వెలకట్టలేని సంతోషాన్ని అందించిన నిఖిలా కమిట్మెంట్ ఈ సంస్థను అగ్రస్థానంలో నిలిపింది. దుష్ట శక్తిపై ఆది పరాశక్తి సాధించిన ఘన విజయానికి ప్రతీక దసరా. ఊరు వాడ దుర్గమ్మ పూజలు అందుకుంటూ భక్తజనులను ఆనంద పరవశులను చేస్తోంది. ఈ దసరా పండుగ, బతుకమ్మ సంబరాలు కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, అభిమానులందరికీ సకల శుభాలను తేవాలని కోరుకుంటూ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు మరియు వివాంత గ్రూపు యొక్క కస్టమర్లకు మరియు అఖిల భారత ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఎన్సిడి కస్టమర్స్ కి, సృజన్ మీడియా ప్రేక్షకులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నారెడ్కోతో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ నారెడ్కో తెలంగాణ చాప్టర్ మరో 2 వారాల్లో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది.
హోమ్ బయర్స్ అందరికీ శుభవార్త. అక్టోబర్ 10, 11, 12 తేదీలలో మన హైటెక్స్ హాల్ 4 నందు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ వారు 15th ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు. మన అందరం కూడా మన డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ ప్లాట్స్, ఫ్లాట్స్, అలాగే విల్లాస్, అన్ని రకాల ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఒక అనువైన ప్రదేశం ఇది. నచ్చిన ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని అక్కడే స్పాట్లో కూడా లోన్ కూడా శాంక్షన్ చేసుకుని మనం ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ షోలో మీ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా డిస్ప్లే చేయబడుతుంది. అందరూ కూడా వచ్చి స్టాల్ని సందర్శించి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సిటీలో పొల్యూషన్కు దూరంగా పచ్చదనం, ప్రశాంతతకు పేరొందిన ఏరియాల్లో మొకిలా పేరు ముందుగా వినిపిస్తుంది. ఇక్కడ నిఖిలా సంస్థ కమర్షియల్, రెసిడెన్షియల్ విల్లా ఫ్లాట్స్ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ను డెవలప్ చేస్తూ మొకిలా అంటే నిఖిలా అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. మొకిలాలో 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో లేటెస్ట్గా డెవలప్ చేస్తున్న రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ నిఖిలా సంస్థ విజనరీకి అద్దం పడుతుంది. వాట్ ఇస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్లో బ్లాక్కే వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్కే వాళ్ళందరూ ఇంటీరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. మేము ఎప్పుడు ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి, ఇంటీరియర్స్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ పోడియం లెవెల్ కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, టెర్రస్ లెవెల్ ఎమిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ స్టేజ్లో వర్క్స్ జరుగుతున్నాయి. సమున్నత ప్రాజెక్టుల నిర్మాణంలోనే కాదు, సామాజిక బాధ్యతలోనూ ఎన్సిడి సంస్థ ముందుంటుంది. ఆపద చుట్టుముట్టిన వేళ అత్యవసరంగా ఆసుపత్రులకు తీసుకువెళ్లటానికి వీలుగా అత్యాధునిక వస్తువులతో కూడిన అంబులెన్స్ ఎన్సిడి అధినేత శ్రీనివాసరావు గారు వితరణగా అందజేశారు. పబ్లిక్ పోలీస్ పార్టిసిపేషన్ తో ఏర్పడిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ రీసెంట్ గా నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్ లో దీన్ని అందించారు. ఈ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం మా ఎన్సిడి తరపు నుంచి ఒక అంబులెన్స్ను కూడా రాజశేఖర రెడ్డి గారు మరియు శేఖర్ రెడ్డి గారు మరియు సివి ఆనంద్ గారి చేతుల మీదుగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్కి అందజేయబడింది. థ్యాంక్ యూ. దసరా వచ్చిందంటే కొత్త సరదా మొదలైనట్టే. మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ సందడిగా మారిపోతాయి. రంగుల పూలు బతుకమ్మలను తీర్చిదిద్ది మన పరిసరాలకు కొత్త శోభనిచ్చేలా బతుకమ్మ పండుగను చేస్తాం. మన పరిసరాలను అందంగా మార్చేవి, మన మూడ్ని జాయ్ఫుల్గా మార్చేవి రంగులే. అన్ని వర్ణాలలోని సొగసును మరింత అందంగా మీ కళ్ళ ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. తెలుగు రాష్ట్రాల్లో వేలాది కట్టడాలకు రంగుల హంగులద్దిన చరిత్ర టెక్నో పెయింట్స్ ది. రీసెంట్ గా రిటైల్ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పెంచుకుంది. క్వాలిటీ ప్రొడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్ తో బ్రాండ్ వాల్యూ పెంచుకుంటోన్న టెక్నో పెయింట్స్ 2 దశాబ్దాల్లో మార్కెట్లో లీడింగ్ బ్రాండ్ గా ఎదిగింది. ఇన్నోవేటివ్ వేలో ముందుకెళుతూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ని ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో వస్తోన్న కొత్త టెక్నాలజీని అందరికన్నా ముందే కస్టమర్లకు చేరువ చేస్తోంది. అందుకే సౌత్ ఇండియాలో పేరొందిన నిర్మాణ సంస్థలు తమ ఫేవరెట్ టెక్నో పెయింట్స్ అని చెబుతాయి. నాణ్యమైన ఉత్పత్తులతో కస్టమర్ల మనసును గెలుచుకోవడమే కాదు, బాధ్యత తెలిసిన వ్యక్తిగా సమాజానికి మార్గనిర్దేశం చేయడంలోనూ ముందుండే వ్యక్తి టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు. రేపటి సమాజాన్ని ముందుకు నడిపించే యువతరాన్ని చైతన్యవంతం చేస్తూ వారిలోని నైపుణ్యానికి పదును పెట్టి వారిని ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈరోజు ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా, ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా మీరు ఎదగగలిగారు అని అంటే మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి సార్? నేను ప్రతి ప్రాజెక్టు టైమ్లీ డెలివరీ చేయగలిగానా, క్వాలిటీ ఇవ్వగలిగానా, దీనివల్ల నేను చేసిన దానివల్ల నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అయ్యిందా లేదనేది ఎక్కువ చూసుకునేవాడిని. నేను ఎర్నింగ్ మనీ ఏ రోజు చూసుకోలేదు. ఎర్నింగ్ మనీ అనేది నాకు అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది, నేను ఎక్కువ వాల్యూమ్ చేసుకోగలిగితే మనీ ఆటోమేటిక్గా వస్తుంది మనకి. అందుకని ప్రతి ప్రాజెక్ట్ని ఒక క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి ప్రతిదాన్ని చూసుకోవటం అనేది నాకు చిన్న ఏజ్ నుంచి లేదు. అది యంగ్స్టర్స్ ఆల్ టుగెదర్ శ్రీనివాస్ రెడ్డి గారి అడ్వైస్
ఏదైనా చెప్పండి సార్ మీ మాటగా అంటే ఏం చెప్తారు యంగ్ జనరేషన్స్కి? యంగ్ జనరేషన్స్కి నేను ఒకటి క్లియర్గా, అంటే మై స్టేట్మెంట్ ఈజ్, వాళ్ళు నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ తీసుకోవచ్చు, దాన్ని పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోవచ్చు, కానీ నేను ఇచ్చే మెసేజ్ మాత్రం క్లియర్. మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మా ఫుట్ స్టెప్స్ ఎక్కడికి వేయాలనేది మాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండానే మా జర్నీ స్టార్ట్ చేసాం. కానీ ఈరోజు మీరు జర్నీ స్టార్ట్ చేయాలంటే మీకు ఇప్పుడున్న జనరేషన్స్కి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ దగ్గర ఆల్రెడీ టాలెంట్ ఉంది. మీకు కావాల్సిన టాలెంట్కి నాలెడ్జ్ని కనుక, ఇప్పుడు నాలెడ్జ్ కూడా మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా కావాల్సింది ఏంటంటే ఫ్యాషన్. మీకు ఆ ఫ్యాషన్ ఉండాలి. ఆ ఫ్యాషన్తో మీరు సక్సెస్ అవ్వాలనే ఒక గ్రేట్ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోగలిగితే ఈ దేశాన్ని, ఇంకా ఈ కంట్రీని మనం ఏ పొజిషన్లో నిలబెట్టగలుగుతాం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఇప్పుడు జరుగుతున్న వారంతా కూడా మేము నెంబర్ వన్ అని కంట్రీ వారు జరుగుతుంది. కానీ మనం ఇంత పెద్ద కంట్రీ, 150 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీ, మనం హైయెస్ట్ ఆల్మోస్ట్ 1 or 2 పొజిషన్లో ఉన్న పాపులేషన్లో యంగర్ జనరేషన్ బిలో 30-35 ఇయర్స్, మోర్ దాన్ 50% ఉన్న కంట్రీ ఇది. మీరు తలుచుకుంటే మీరు ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా మీ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఈ నెక్స్ట్ 10 ఇయర్స్లో గ్లోబల్గా ఈ వరల్డ్ నెంబర్ 1 కంట్రీ అవ్వటంలో మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మారుతున్న కాలానికి తగ్గట్టు ప్రజెంట్ జనరేషన్ చాయిస్ హై రేంజ్లో ఉంటుంది. లైఫ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ కావాలని కోరుకుంటున్నారు. సొంతింటి విషయంలోనూ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు. లావిష్గా ఉండే ఇల్లు, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలో ప్రైమ్ లొకేషన్, ఇలా ప్రతి విషయంలోనూ ది బెస్ట్గా నిలిచేది వాసవి గ్రూప్. శరన్నవరాత్రి అంటే సకల శుభాలను చేకూర్చే పండగ. ఈ దసరా పల్లెన జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రతి ఇంట కొత్త శోభ నింపాలని కోరుకుంటూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది వాసవి గ్రూప్. సోషల్ మీడియా ప్రేక్షకులకు, మా కస్టమర్లకు, శ్రేయభిలాషులకు దసరా శుభాకాంక్షలు. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నారెడ్కోతో వాసవి సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ ట్రెండ్ను కంటిన్యూ చేస్తూ నారెడ్కో తెలంగాణ చాప్టర్ మరో 2 వారాల్లో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకు పవర్డ్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చంద్ర గారితో ఉన్నాము. హలో సార్. హలో అండి, అందరికి నమస్తే. మీకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీతో పాటు అందరు ప్రేక్షకులకు కూడా హార్దిక నమస్కారాలు మరియు దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో ఇప్పుడు మీరు నారెడ్కో ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు పవర్డ్ స్పాన్సర్ లాగా. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, సో నారెడ్కో ప్రాపర్టీ షో హైటెక్స్ వేదికగా అక్టోబర్ 10, 11, 12 తారీఖులో నిర్వహించడం జరుగుతుంది. నారెడ్కో మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ప్రాపర్టీ షోను ఎంతో గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీ షోలో దాదాపుగా 50+ డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ను ఇక్కడ షోకేస్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రాపర్టీ షోలో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేటివి మీకు డిస్ప్లేలో ఉంటాయి. అండ్ మీ బడ్జెట్కి అనుకూలంగా మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఇందులో నా స్పెషల్ టిప్ ఏంటంటే, టుడే ఇఫ్ యూ సీ హైదరాబాద్ మార్కెట్ మీరు చూస్తే కనుక సౌత్ హైదరాబాద్ అనేది కొద్దిగా గ్రోత్ ట్రెజెక్టరీలో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా లో కాస్ట్లో మీకు ఫాస్టర్ హయ్యర్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే శంషాబాదు, దాని తర్వాత షాద్ నగర్, ఈ ఏరియాస్లో దెర్ ఈజ్ అ పొటెన్షియల్ గ్రోత్ స్కోప్. అంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాదు తీసుకుంటే కనుక ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్. నార్త్ హైదరాబాద్ తీసుకుంటే కనుక లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అక్కడ. నార్త్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్, బట్ ఆల్రెడీ ప్రైజెస్ అక్కడ పెరిగిపోయాయి. కాబట్టి ఇఫ్ యూ వాంట్ గుడ్ రిటర్న్స్, సౌత్ హైదరాబాద్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే మంచి అడ్వాంటేజెస్గా ఉంటుంది అందరు కస్టమర్స్ కానీ నా ఉద్దేశం. మీరు ఈ ప్రాపర్టీ షోలో ఏ ప్రాజెక్ట్స్ని షోకేస్ చేయబోతున్నారు? సో వాసవి గ్రూప్ తరఫున నారెడ్కోలో మేము పవర్డ్ బై స్పాన్సర్డ్గా వివరించడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకంగా మేము ఒక న్యూ లేఅవుట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేయబోతున్నాము. వాసవి విజయ్ విహార్ అని చెప్పి, ఇది మీకు షాద్ నగర్లో ఉంటుంది ప్రాజెక్టు. జస్ట్ షాద్ నగర్ క్రాస్ అయిన తర్వాత బాల్నగర్లో ఒక బాలి ఇండోనేషియన్ థీమ్లో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరుగుతుంది.
ఇది మేము స్పెషల్ అట్రాక్షన్గా ఈ ప్రాపర్టీ షోలో ప్రవేశపెట్టబోతున్నాము. అండ్ దీంతో పాటుగా వాసవి గ్రూప్ తరఫున ఈ సంవత్సరము వాసవి మెట్రోపోలిస్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో మరియు వాసవి నందనం అన్న ఒక ప్రాజెక్టు కొంపల్లి సుచిత్రాలో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఓసీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కూడా. మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ వి ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్. వాసవి నందనం ప్రాజెక్టు వీఆర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ ఇన్ అక్టోబర్ 1st or 2nd week మోస్ట్ ప్రాబబ్లీ. సో దీంతో ఒక 2 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఒక వాసవి లేక్ సిటీ అన్న ఒక ప్రాజెక్ట్ కూడా మేము డిసెంబర్ టు జనవరి మధ్యలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం దానికోసం కూడా. సో మా వాసవి గ్రూప్ తరఫున ఈ ప్రాజెక్ట్ మీకు చెప్పిన విధంగా వాసవి విజయ విహార్ అని ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఒక 100 acres ఎక్స్టెంట్లో ఉంటుందో ఇది మేము ఆ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా ఈ ప్రాపర్టీ షోలో మేము ఎంక్వైరీస్ కోసం ఇది పెట్టదలుచుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, అందరు నమస్తే. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, మోస్ట్ ప్రిఫరబుల్ ఎమ్యూనిటీస్, మోస్ట్ మోడర్న్ టెక్నాలజీతో డిజైన్ చేస్తున్న ప్రాపర్టీలో మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ గిరిదారి కన్స్ట్రక్షన్స్ మీకు స్వాగతం పలుకుతోంది. హైదరాబాద్ సిటీ మొత్తానికి మోస్ట్ కనెక్టెడ్ ఏరియాలో టాప్ ప్రాజెక్ట్స్ అన్ని గిరిదారివే. శక్తికి మూలమైన జగన్మాత 9 విభిన్న రూపాల్లో కొలువుదీరి భక్త జనుల పూజలు అందుకుంటున్నటువంటి అపురూపమైన సమయం దసరా. శరన్నవరాత్రులు, బతుకమ్మ పండగ సందర్భంగా కస్టమర్లు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గిరిదారి కన్స్ట్రక్షన్స్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, అదే రకంగా మా కస్టమర్లకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. దసరా వస్తోంది అంటే పండుగల సీజన్ మొదలైనట్టే. ఈ టైంలో డ్రీమ్ హౌస్లో అడుగు పెట్టడం ఎవరికైనా లైఫ్ టైం అచీవ్మెంటే. ఈ సంతోషాన్ని కానుకగా ఇస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. రాజేంద్ర నగర్ సమీపంలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా మోడర్న్ ప్రాజెక్ట్ ప్రాస్పర్ కౌంటీ. ఇక్కడి 121 ట్రిప్లెక్స్ విల్లాస్ న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్కు అద్దం పట్టేంత గ్రాండ్గా ఉంటాయి. నమస్తే సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడు మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పరా కౌంటీ. ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. హైదరాబాద్ అంటేనే కంప్లీట్గా ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా మన హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉన్నది. సో అన్ని లాంగ్వేజ్లకు, అన్ని వాతావరణం, క్లైమేట్ కండిషన్ ఆల్సో బెటర్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో 100% వరల్డ్ బెస్ట్ సిటీ హైదరాబాద్ కాబోతూ ఉన్నది, అవుతుందని కూడా నా పూర్తి విశ్వాసం. ఎందుకంటే మన క్లైమేట్ కండిషన్, ఏ కంట్రీలో పోయినా క్లైమేట్ కండిషన్ అన్ని మంత్స్ ఈ రకంగా ఉన్నది. బెటర్ క్లైమేట్ ఉంటుంది. మన భూభాగం ఆల్సో దక్కని పీఠభూమి, హైట్లో ఉంటాం కాబట్టి మనకు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి అండ్ ల్యాండ్ కూడా మనకు అనుకూలంగా ఆల్రెడీ ఓఆర్ఆర్ వచ్చేసింది. RRR కూడా వన్స్ ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ను టచ్ కూడా చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రకంగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ దసరా తర్వాత, దసరా పండుగ బ్రహ్మాండంగా చేసుకొని దసరా తర్వాత అందరూ సుభిక్షంగా ఉండాలని, మంచి డెవలప్ కావాలని, 100% ఎవరికి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ డెవలప్ కావాలనేది నా ఒక లక్ష్యం. మీ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి? ఆల్మోస్ట్ మా ప్రాజెక్ట్స్ మహబూబ్ నగర్లో ఉన్నాయి, అండ్ వికారాబాద్లో ఉన్నాయి, అండ్ జహీరాబాద్లో ఉన్నాయి. కొత్తగా వరంగల్లో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మా ప్లానింగ్ ఏంటంటే హైదరాబాద్కు 2 hours 2.5 hours కంప్లీట్గా ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ రావచ్చు. సో తెలంగాణ మొత్తం చుట్టేయచ్చు. కాబట్టి కనీసం వాళ్ళకు సరి అయిన అంటే వసతులు, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ కానీ, హాస్పిటల్స్ కానీ, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అక్కడ ఉంటే వాళ్ళ విలేజ్లో సొంత మదర్ అండ్ ఫాదర్ దగ్గర ఉండొచ్చు. బ్రహ్మాండంగా ఉమ్మడి కుటుంబంలో మంచిగా అది చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి పిల్లల గురించి చాలామంది విలేజ్లకి వెళ్ళి వచ్చేసి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో వచ్చేసి తల్లిదండ్రులకు చాలామంది దూరం అవుతున్నారు. కాబట్టి అందరు కలిసికట్టు కూడా ఉండొచ్చు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో కూడా మనం ప్రతి ఒక్క జిల్లాలలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అక్కడనే బ్రహ్మాండంగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి మా కంపెనీ ముందుగా ఆలోచన చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తెలంగాణకు ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ వచ్చేసింది. ఇప్పుడు RRR కూడా 100% అవుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా తెలంగాణ మొత్తం కంప్లీట్గా 33 జిల్లాలు డెవలప్ కానికి ఆస్కారం ఉంది. కాబట్టి మా కంపెనీ ఆ రకంగా ఆలోచన చేసి 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఆలోచన చేసి మేము నిర్ణయం తీసుకున్నాం.
చూసారు కదా ఇవాటి సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ తో ఇదే టైంకి కలుసుకుందాం. Until then, take care, keep smiling, bye bye.